ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా మనసు ఏనాడో చేయించాలి. నాకు ఇంకా లిరిక్ రావట్లేదు. ఏం లేదంట. అనిత ఓ అనిత నా అందమైన అనిత. మన సబ్స్క్రైబర్స్ 5K అయినప్పుడు కేక్ కట్ చేద్దాం ఫ్రెండ్స్. స్పెషల్ గెస్ట్ ప్రణయ్. ప్రణయ్ నీతో కేక్ కట్ చేస్తా. ప్రణయ్ ఎక్కడ ఉంటాడు ఇంతకీ? సిరిసిల్ల. అయ్యో సిరిసిల్లనా? వస్తలే ఆ టైంకి. అంత పాట పాడతా. ఇది ఎప్పుడైందా అంటే నేను గోళీలాట ఆడేటప్పుడు ఈ పాట ఒకడు అప్పుడు కిచెటో ఫోన్ ఉండేది, ఆ ఫోన్ పట్టుకొని తిరిగేది అనమాట. ఆ ఫోన్లో ఈ పాట పెట్టుకొని లవర్ రిజెక్ట్ చేసింది, అందుకని ఈ పాట పెట్టుకొని తిరిగేది. అని పేరు నేను చెప్పా, వాడికి నాకు పడదు, అందుకే అని పేరు చెప్పాడు సూర్యగాడు. సో అది పక్క పెడితే అవసరమైన స్టోరీల కన్నా అనవసరమైన స్టోరీలు చెప్తాడు. సో వాడు సుల్లుగాడు అనమాట. వాని గురించి ఎప్పటికంటే బుక్ ఒకటి పెట్టరు. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే అంత అనే పాట పాడతా, శ్రోతలు ఆలకించండి. ఇది ఎవరిని ఉద్దేశించదు. 4 hours టు హైదరాబాద్ అంతే. అంతే, హైదరాబాద్కి వచ్చేసే ప్రణయ్. నేను చెప్తా, నేను ఎప్పుడు కట్ చేసినాం ఏందనేది. మనది కూడా దగ్గరలోనే ఉంది, 4K రీచ్ అవుతుంది, ఇంకా అవుతుంది. సో అదనమాట. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసు నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా బీద ప్రేమ పైన. బీద ప్రేమనా? డౌట్. మా వదిన కోసం సాంగ్ అంట. నీకు తెలియదు, ఆయనకి నాకన్నా ముందు చాలా మంది ఉంటారు. ప్రణయ్ నిజాలు చెప్పుకోకం అంటే ప్రణయ్ అంటే మనం చేసింది ఏం లేదు ప్రణయ్. ప్రపోజ్ చేయడం, దుబాయ్ అనడం. ఒక సినిమాలో సునీల్ గారిని చూస్తారు కదా ఫ్రెండ్స్, అది నేనే ఫ్రెండ్స్. నాదే సునీల్ యాక్ట్ చేసిండు అంతే. గుల్లబ్బాయి నీకు ఆస్తి ఉంటుందంటే ఆస్తి లేదు, విమానమైనంత విశాలమైన మనసు ఉంది అంట. అది మడిచి అంటారు కదా, అట్లా జరిగింది అనమాట. సో మనం సింగిల్ ప్రపోజల్ అనమాట. మన ఇటు సైడ్ నుంచి ఉంది కానీ అటు సైడ్ నుంచి రిజెక్షన్లే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసి బాధపడుతుంటారు, నిన్ను మిస్ అవ్వడం మాకు లైఫ్లో ఏదో కోల్పోయినట్టుంది అని అంటారు అనమాట. సో అవన్నీ నేను లైట్ తీసుకుంటా. అంటే నాలాంటి జెమ్ క్యాండిడేట్ని మిస్ అయినందుకు వాళ్ళు బాధపడాలి, అయితే నేను బాధపడొద్దు అని ఫీల్ అవుతా కాబట్టి. సో అట్లా. ఇదంతా మీరు నమ్ముతున్నారా? అనలేదా? ఎవరన్నారు? ఎవరు అనలేదు. మరి అనలేదు, మరి నువ్వెందుకు చెప్తున్నావు అన్నారని? ఈ లైవ్ చూసాను అంటారేమని చెప్పి చెప్తున్నా. లైవ్ చూస్తే తిడతారు, అనవసరంగా మా పేర్లు ఎందుకు చెప్తున్నారు? నేను ఒక్కరి పేర్లోనే చెప్పినా, పేర్లు చెప్పకుండా వాళ్ళకి అర్థమవుతుంది. ఇది మరీ బాగుందండి. పెళ్ళి అవ్వకపోతే ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుంది. ఇప్పుడు ఈయన లవ్ చేసిన అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్పా, తెలియదు ఆమెకి? చెప్పండి మీరే. చూడొద్దా ఫస్ట్? ఆమె చూస్తుంది, ఎందుకు చూడదు? చూస్తుంది, ఏదో ఒక రోజు చూస్తుంది. నిన్ను అడుగుతుంది చూడు, వైరల్ అయిపోతాం. ఇప్పుడు ఓకే ప్రణయ్, ఆల్ గుడ్. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. గత 6 yearsగా ఉంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు అంటే ఉంది 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 అంత లేదు, అంతే 50 ఉంది. కానీ అప్పుడు అంత లేదు. అప్పుడు చాలా పీక్ స్టేజ్లో ఉన్నాయిలే మాకు ప్రాబ్లమ్స్. అప్పుడు అట్లా అనమాట. రేపు చెప్తా ఆ ప్రాబ్లమ్స్ ఏంటో. బంటి హత్య గురించి చెప్తా. అమ్మో, బంటి హత్య గురించి చెప్తా. నేను బంటి హత్య గురించి చెప్పడానికి వాళ్ళ హస్బెండ్ సూర్యాపేట బంటి హత్య గురించి మాట్లాడుతుంది. నేను మాట్లాడతా ఆ టాపిక్